పోయిన బంగారం మళ్ళా దొరుకుడంటే వాళ్ళంత అదృష్టవంతులు లేరనే అనుకోవాలి. గదే కథ అయింది ఈ కృష్ణబాయ్ అనే అమ్మకు. కృష్ణమ్మ బెంగళూరు నుంచి పెనుగొండకు వస్తున్న బస్సులో బంగారు షైన్ ఉన్న పర్సును పోగొట్టుకుంటే యోగి నూర్ మహమ్మద్ బయ్యే నియతిగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిండు. సోమందేపల్లి కాడుండే ఈ కృష్ణమ్మ బస్సులో పర్సు పోగొట్టుకున్నది. ఆ పర్సులో 2000 నగదు 13 గ్రాముల బంగారు గొలుసున్నదట. ఇక బస్సు దిగినాక యాదికి వచ్చి అయ్యో నా పర్సు అని గాయ అయింది. కృష్ణమ్మ పోగొట్టుకున్న ఆ పర్సు అదే బస్సు ఎక్కిన నూర్ బాయికి దొరికింది. అయ్యో పాపం ఎవరిదో బస్సులో వారేసుకొని పోయినట్టున్నారు అనుకొని బస్సు దిగంగానే సీదా పోలీసు వాళ్ళకు అప్పచెప్పిండు. సార్ ఇట్లా బస్సులో గొలుసు దొరికింది తీసుకొచ్చి ఇస్తున్న సార్ అని చెప్పిండట. ఇక పర్సు పోగొట్టుకొని గాయ అవుతున్న కృష్ణమ్మను స్టేషన్కి పిలిపించి ఆమె గొలుసు ఆమెకు అప్పచెప్పారు. అట్లనే బంగారు గొలుసు దొరికిన నియ్యతిగా స్టేషన్కు తెచ్చిచ్చిన నూర్ బాయిని మెచ్చుకొని ఇట్లా శాలువ కప్పి సత్కారం చేసిరు పోలీసు వాళ్ళు. పరుల సొమ్ము పాము వంటిదనే సోయి ఇట్లా ఎంతమందికి ఉంటా చెప్పురి. మనిషి సాటు కాగానే మటుమాయం చేసే మనసులున్న మన నడుమ నూర్బాయ్ అసొంటి నియతిగాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి నుంచి అన్న జర జాగ్రత్త పెట్టుకో అమ్మా పర్సు.